చేతబడుల దాడి, మాంత్రికుల దాడి చాలా ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది. కానీ దేవుడు విజయం ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన చేయండి దేవుని వాక్యం కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, గత దినములలో దేవుని వాక్యం నేను చెప్పాను, పంచుకున్నాను. నిన్నటి దినాన కూడా దేవుని వాక్యాన్ని నేను పంచుకున్నాను. దేని కొరకు ఏం చెప్పాను నిన్నటి దినాన? నిన్న సాయంకాలం మనస్సు నిలుపుకోవాలి కదా, మనస్సును అప్పగించుకునుట కదా. దానియేలు మనస్సును అప్పగించుకున్నాడు. దానియేలు ఏ మనసు అప్పగించుకున్నాడు చెప్పండి? మనస్సును అప్పగించుకున్నాడు. దానియేలు మనస్సును అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో నీవు జయము చూడాలి లేక జవాబు చూడాలి అని అంటే నీవు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనస్సును అప్పగించుకుందువుగాక. ఏం అప్పగించుకోవాలంట? మనస్సు. ప్రియులారా, మనస్సును దేవునికి అప్పగించుకోవడం నేర్చుకో. దానియేలు అప్పగించుకున్నాడు. అందుకొరకే దానియేలు దేవునికి మహిమకరంగా నిలబడ్డాడు. దేవుని నుంచి రిజల్ట్ పొందుకున్నాడు. దేవుని నుంచి జవాబు పొందుకున్నాడు. ఆకాశముల మందున దురాత్మ సైన్య సమూహాలు అన్నీ కూడా ఒకేసారిగా ప్రక్కకు జరిగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన మినిస్ట్రీ పైన దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ఆ పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఆకాశ మండల మందు దురాత్మ సైన్య సమూహములు అవి అడ్డుపడుతూ ఉన్నాయి. ఈరోజు మన మనస్సును అప్పగించుకుందాం గాక. ఆమేన్. మన మనస్సును అప్పగించుకోవాలి. ఎంతో దాడి అనేది జరుగుతుంది ప్రియులారా. ఎందుకు మనస్సు అంటే మనస్సే కదా మనకు కేంద్ర బిందువు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది తీసుకెళ్తా చెప్పండి? మనస్సు తీసుకెళ్తుంది. ఏమైనా తినాలంటే ఏది తీసుకెళ్తా? తినే దగ్గరికి మనస్సు తీసుకెళ్తుంది కదా. నిజంగా మనస్సు అనేది మన కంట్రోల్లో ఉండాలి. అందుకే ఆ ఎఫ్ఎస్సిలో రాసిన పత్రికలో మనం ఆ మాట చూస్తాం. ఏమని? ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కునే వాళ్ళు. ఇప్పుడు చూడండి, నువ్వు ఎటైనా వెళ్తే ఏం వేసుకుంటావు? చెప్పులు లేకుండా నడుస్తారా? ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏం వేసుకుంటారు చెప్పండి? ఏం వేసుకుంటారు? చెప్పులు కదా. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఈవెన్ మీరు చర్చికి వచ్చినా కూడా మీ పాదంలోకి ఏం ధరించుకుంటారు? చెప్పులు కదా. ఉదయకాలం లేచి స్కూల్ పిల్లలు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళేవారు కావచ్చు, వారు రాత్రికాల సమయంలోనే కదా ఏం చేస్తారు చెప్పండి? షూకి పాలిష్ చేస్తారు. ఏం చేస్తారు? షూకి పాలిష్ చేస్తారు. నిజంగా ఆ పాలిష్ చేసి ఆ షూస్ ఎక్కడున్నాయి, ఆ సాక్స్ ఎక్కడున్నాయి, ఆ చెప్పులు ఎక్కడున్నాయి, ఇవన్నీ వారు చూస్తూ ఉంటారు కదా. చూసి తీసుకొని సిద్ధపరిచి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే వారు రేపు ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలుసు కాబట్టి. అవునా కదా? ఇది ఏంటి? ఇదిగో పాదములకు సువార్త అనే ఏమంట? పాదములకు ఏంటి? చదవండి ఒకసారి చదవండి. పాదములకు 6 పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు జోడు తొడుక్కొనండి. అంటే సిద్ధ మనస్సు, పాదములను మనం ఎలాగైతే సిద్ధపరచుకుంటామో, చెప్పులు ఎలాగైతే సిద్ధపరచుకుంటామో, ఒక దగ్గరికి వెళ్తే చెప్పులను మనం ఎలాగైతే వాడి అంటే వేసుకొని ఎలాగైతే వెళ్తామో అలాగున నీ మనస్సును ప్రభువు సిద్ధపరచుకోమంటున్నాడు. నీ మనస్సును ప్రభువు అప్పగించుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనస్సును ప్రభువుకు ఇచ్చేసేయాలా. నీ మనస్సును సిద్ధపరచుకోవాలా. నీ మనస్సును ట్యూన్ చేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నీ మనస్సును సిద్ధం చేసుకో. నీ మనస్సును అప్పగించుకో. నువ్వు తినకూడదు అనుకున్నా మనస్సు పైనే ఆధారపడి ఉంటుంది కదా. నువ్వు పడుకోవాలన్నా మనస్సు పైనే ఉంటుంది. నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నా మనస్సు పైనే ఉంటుంది కదా. నువ్వేమి చేయాలన్నా మనస్సు పైనే ఉంటుంది. ఉదయకాలం బ్రెడ్ తినాలన్నా మనస్సు పైనే ఉంటుంది. అంటే బ్రెడ్ ఎందుకన్నా అంటే మన వాళ్ళు బ్రెడ్ ఫాస్టింగ్ చేస్తున్నారు
ఏం ఫాస్టింగ్? బ్రెడ్ ఫాస్టింగ్. డైలీ 1 టైం ఎట్లాగైనా తింటారు. అయినా కూడా వారు నేను దేవుడు కృపనిచ్చాడని చెప్పి ఆ కృప కలిగిన మాటలు కొంతమంది చెప్తే 24 అవర్స్ తింటూనే ఉన్నారు. వాళ్ళు ఫాస్టింగ్ ఏం చేస్తారు? అయ్యా టైం కాదు, ఏం కాదు, ప్రార్థన లేదు, ఏం లేదు. ఏమనంటే కొంచెం బాడీ వీక్ అయిపోతున్నది. అదే కదా బైబిల్ చెప్పేది. నా మోకాలు బలహీనమైపోయినాయి, నా కళ్ళ నుంచి నీళ్ళు గారినాయి కదా, నా శరీరం బలహీనమైపోయింది, నేను చిక్కిపోయినాను. ఆత్మ బలహీనమే కానీ ఉండండి, పర్లేదు. ఆత్మ బలహీనమే కానీ క్షమించండి, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ సిద్ధంగా ఉన్నది. అంటే నువ్వు ఎప్పుడైతే శరీరం బలహీనమవుతుందో అప్పుడు ఆత్మలో బ్రతుకుతావు. ప్రైజ్ ద లార్డ్. సిద్ధ మనస్సు కావాలి, సిద్ధపాటు కావాలా. నీ మనస్సును ప్రభువునకు అప్పగించుకోవాలా, ఆ మనస్సును అలా ట్యూన్ చేసుకోవాలా, ఆ మనస్సును అలాగా ట్రాక్లో పెట్టాలా. ప్రైజ్ ద లార్డ్. నేను చాలా రోజులైంది అన్నం తినక, అందుకొరకు కొంచెం తల్లో తిరిగి కొంచెము ఉప్పు చక్కెర నీళ్ళు తాగేసి వచ్చిన. ప్రైజ్ ద లార్డ్. మరలా బలం తెచ్చుకున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా ఉంటే ఏం కాదు కానీ ఈ 2 ఫ్లోర్స్ దినమునకు ఈ ఫాస్టింగ్లో కూడా 20, 30, 40 సార్లు కూడా ఎక్కి దిగాల్సి వస్తుంది విత్ చిల్డ్రన్స్. ప్రైజ్ ద లార్డ్. ఒక్కరు కాదు, మరలా ఇద్దరిని ఎత్తుకొని రావాల్సి వస్తుంది. మీరు అనుకోవచ్చు ఏముందిలే బ్రదర్కి ఏం పని ఉండదు, వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీకి ఏం పని ఉండదు, అన్ని పనులు చేసుకుంటూ ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండాలి కదా. నేనే కాదు, సిస్టర్ అయినా ఎవరైనా ఇక్కడ ఉన్న మీకు కూడా పిల్లలు ఉన్నారు. కాకపోతే మీరు ఒకసారి సాయంత్రం ఒక్కి వెళ్ళిపోతారేమో. నేను ఎక్కుతూ దిగుతూ ఉంటా. నా పని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పైనకి కిందికి దిగాల. దాన్ని బట్టి శరీరం బలహీనమవుతుంది కదా, శరీరం బలహీనమవుతుంది, శరీరము సహకరించకుండా అయిపోతుంది, బీపీ లో అయిపోతుంది. అందుకొరకే నాకు బాగా తెలుసు, మీ ఉప్పు చక్కెర నీళ్ళు వేసుకొని తాగితే సెట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. అంతేకాకుండా ఒక సహోదరు అన్నకు కాల్ చేస్తున్నాను, డేవిడ్ అన్న పేరు. అన్న కొంచెం నా గురించి ప్రార్థన చేయండి అని అన్నకు చెప్తే అన్న ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇంకా నా గురించి. ప్రైజ్ ద లార్డ్. అన్న నాకు ఫోన్లో ప్రార్థన చేస్తాడు, మరలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే నాకు కనెక్షన్స్ ఉంటాయి. నా పైన దాడి చేస్తే దుష్టుడు, నాకు ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి. ఈ మాంత్రికుల్లో ఎట్లయితే కనెక్షన్ పెట్టుకొని మా మీద దాడి చేస్తాడో మేము కూడా ఆ మాంత్రిక దుష్ట కార్యాలపైన గట్లనే దాడి చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మాకు కూడా తెలుసు అన్నీ అంటే ఏంటి, ప్రార్థన చేయడం తెలుసు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం చేయడం తెలుసు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దామా గట్టిగా హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా, అన్న ఇంకా ప్రార్థనలో ఉన్నా నా గురించి. అన్న నేను వాక్యం బలంగా చెప్పేటట్లుగా నా గురించి ప్రార్థన చేయండి అంటే అన్న ప్రార్థనలు ఉన్నాడు నా గురించి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కనెక్షన్, ఈ సహవాసం. ఇప్పుడు పేరు చెప్పాను కదా డేవిడ్ అన్న అని, అన్నతో కనెక్షన్ కట్ చేద్దామని చూస్తారు. ఇక్కడ ఎంతమంది దైవజనులు వస్తే వాళ్ళందరినీ రానివ్వకుండా సాధన గడి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ అసలు జరగని పని ఇప్పటిదాకా ఎప్పుడు జరగలే అవన్నీ. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నేను సాతాను యొక్క తంత్రంలోను ఎరగని వాడును కాదు, నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నాకు అది అర్థమైపోతుంది. నా దగ్గర దేవుడు నాకు థర్మామీటర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? థర్మామీటర్. జ్వరం చూసేది కాదు, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి కదా, దేవుని సన్నిధి ఎంత ఉన్నది అనేది ఒక థర్మామీటర్ ఇచ్చాడు. ఒక్కసారిగా చీకటి కార్యాలు అన్ని ఇక్కడ కమ్ముకొని ఒక్కసారిగా బ్లాక్ చేసేసినాయి. ఇప్పుడు ఇంకా కూడా దాడి చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? స్తోత్రం కలుగునుగా. నేను వట్టి మనిషిని, కానీ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే బాగా అటు ఇటు తిరిగి కిందికి పైనకి వెళ్ళి ఏమంటారు నడిచి పర్సనల్గా నేను 21 డేస్ తర్వాత 21 డేస్ అయిపోయి 5 డేస్ ఎక్స్ట్రా అయిన తర్వాత ఇప్పుడు సంఘం కొరకు 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసి అన్నము తినకుండా కదా, చపాతీనో రొట్టెనో లేకపోతే ఇంకా రాగి సంగటి ఏదో ఒకటి చేసుకొని తిని ప్రభువు సన్నిధిలో దీన్ని ఏమంటారంటే నలగగొట్టుకోవడం అంటారు. ఏమంటారు చెప్పండి? నలగగొట్టుకోవడం. ప్రైజ్ ద లార్డ్ కదా. ఇప్పుడు నువ్వు వీక్ అయితేనే దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. నువ్వు బలహీనంగా ఉంటేనే, నువ్వు బలహీనం అయితేనే నువ్వు అప్పుడు స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నీ బలం ఉంటే నీ బలంతో వాడబడతావు.
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని బలంతో నేను వాడబడుతున్నా. ఆమేన్. వాస్తవం నేను కూర్చోవాలా, కానీ దేవుడు నన్ను నిలవబెట్టాడు. వాస్తవానికి నేను పోయి పడుకోవాలా, కానీ దేవుడు నన్ను నిలవబెట్టాడు. దేవుడికి స్తోత్రం. వాస్తవానికి నేను గ్లూకోజ్ పెట్టుకోవాలా, కానీ దేవుడు నన్ను నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తితో ఆ ప్రభు నిలబెడతాడు అంతే. హల్లెలూయా. శబ్దం 2 చేతుల పైకి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనస్సును సిద్ధపరచుకోవాలి. మరలా ఇంకో మాట చెప్పాలంటే నిద్ర కూడా సరిగ్గా లేదు, చాలా రోజులైంది. ఆ నిద్ర, ఆహారము ఇవన్నీ లేని కారణం అంటే అప్పుడప్పుడు అవుతుంటాయి. మనం శరీరంతో ఉన్నాం కదా, అందుకొరకే మీకు డైట్ చెప్పేది. జాబ్ చేస్తున్న వారి కొరకు మధ్యాహ్నం ఈవినింగ్ ఫాస్టింగ్ చేయమనంటే జాబ్ చేయకుండానే ఏం చేస్తున్నారు, నా వల్ల కాదని చెప్పేసి లైట్ ఫుడ్ ఏది తీసుకున్నారు, లైట్ ఫుడ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్డే. ఇంకా నువ్వు ఏం చేస్తావు ఫాస్టింగ్? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, సిద్ధ మనస్సు అంటే నీ మనస్సును మనస్సు డేంజర్ కదా. మనసే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ కూర్చోవాలన్నా. అందుకే అంటాడు, నీ పాదములకు సిద్ధ మనస్సును జోడు తొడుక్కో. అంటే నీ మనస్సును దేవునికి అప్పగించుకొని నేర్చుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ పాదములకు ఏం తొడుక్కోవాలంట? సిద్ధ మనస్సు. అక్కడ చూడండి, కాబట్టి మొదటి పేతురు 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని. మొదటి పేతురు 1:13 చదవండి. 1:13 మరొకసారి చదవండి. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కట్టుకోవాలంట? చెప్పండి ఏం కట్టుకోవాలంట? అయ్యా ఏం కట్టుకోవాలా? మనస్సు అనే నడుమును కట్టుకోవాలా. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో నీ మనస్సు నీకు దేవునికి అప్పగించడం అంటే ఆ మనస్సును దేవునికి ఆ మనస్సు డేంజర్ కాబట్టి నడుము కట్టుకో. అంటే ఎందుకు అట్లాగా దేవునికి అప్పగించాలి అంటే ఒక మాట, దేన్ని కట్టుకోమన్నాడు చెప్పండి? దేన్ని కట్టుకోమన్నాడు? మనస్సు అనే నడుము కట్టుకోవాలా. వినండి, జాగ్రత్తగా వినండి. నడుము కట్టుకోవాలా. ఇక్కడ ఇప్పుడు ప్రియులారా, మనము ప్రభు సన్నిధిలో డైలీ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లు మనం చేస్తున్నాం కదా. ఈరోజు నువ్వు వచ్చావు అని అంటే కొంతమంది రెగ్యులర్గా వస్తున్నారు ఉదయ సాయంకాలంలో, కొంతమంది ఈవినింగ్స్ క్రమం తప్పకుండా ఒక్కరోజు తప్పకుండా వస్తున్నారు ఈవినింగ్స్. నిజంగా మీరు ఏం చేసుకున్నారు అంటే మనసును దేవునికి అప్పగించుకున్నారు. అంటే మనస్సు అని నడుము కట్టుకున్నారు. ఈరోజు రాగానే నాకు వేరే పని ఉంది, నాకు బట్టలు ఉతికేది ఉంది, నేను బట్టలకు కంఫర్ట్ వేసేది ఉంది కదా, బట్టలకు సాఫ్ట్ టచ్ పెట్టేది ఉంది కదా, బట్టలకు ఐరన్ పట్టేది ఉంది, రేపు నేను హైదరాబాద్కి వెళ్ళాలి, నేను రేపు ఢిల్లీకి వెళ్ళాలి. అసలు నిజంగా ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో నువ్వు ప్రయాణాలు పెట్టుకున్నావు చూడు, ఎందుకనంటే నువ్వు ఫస్ట్ నీ మనసును దేవునికి అప్పగించలే, నీ మనసు అనే నడుము కట్టుకోలే. అందుకొరకే నువ్వు ఆలస్యంగా వస్తావు. ఆ మనసును ప్రభుకి అప్పగిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ మనసు అని నడుము కట్టుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వేమనుకుంటావు అంటే నేను 7 లోపు షార్ప్ నేను అక్కడ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. 7 లోపుగా నేను అక్కడ ఉండాలి. ఎక్కడ? ఈ దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నడుము కట్టుకుంటే అట్లాగా ఉంటుంది. అన్ని పనులు క్యాన్సిల్ చేసుకుంటావు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పబ్బాలు, గిబ్బాలకి ఇంకా ఏమన్నా ఉంటే అటుకులు గిటుకులు అన్నీ క్యాన్సిల్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమన్నంటే మనసు అనే నడుము కట్టుకో. ఇప్పుడు నడుము విరిగిపోతే మనిషి లేస్తాడా? నువ్వు ఇటు తిరగాలంటే ఏం కావాలా? నువ్వు నడవాలంటే ఏం కావాలా? చెప్పండి బ్రదర్, ఏం చెప్పాలా? మనస్సు కూడా మన మైండ్కి నడుము లాంటిది. ప్రైజ్ ది లార్డ్. నా మాట్లాడమవుతున్నాయా? నీ నడుము నీ శరీరానికి ఏదైతే కేంద్రముగా ఉన్నదో, మనస్సు మన మైండ్కి కేంద్రం. నీ మనస్సు బాగుంటే మైండ్కే కాదు, నీ టోటల్ బాడీకి కేంద్రం ఏంటి చెప్పండి? మనస్సు. మన నడుము ఉంటేనే కదా మనం ఎటుబడితే అటు తిరుగుతాం కదా, మనం లేచి నడుస్తాం. నడవాలంటే ఏం కావాలి? నడుము సరిగ్గా ఉండాలి.
ఇప్పుడు అంటారు కొంతమంది, ఏమైంది ఆయనకు మంచాన పడ్డాడు, వాడు నడుము ఇరిగిపోయింది సార్. లేవడా? నడుము ఇరిగిపోయిన లేస్తాడు. ఎందుకు ఇరిగారంటే వాడికి ఇరగాల్సిందే. వాడు 2 చేతులు వదిలేసి నడిపించాడు బైకు. ఏంటి చెప్పండి? ఆ బండి 2 చేతులు ఇడిచిపెట్టి నడిపించాడు. మళ్ళీ దానికి 2 చేతులు ఇడిచిపెట్టి చప్పట్లు కొట్టి మరి ఇట్లా 2 చేతులు వదిలేసి ఆ వెంట్రుకలు అక్కడే పోతాయి, జాగ్రత్తగా ఉండాలి కదా. 2 చేతులు పెట్టి ఇట్లా పక్కోడు చూసి నాట్లాంటాడు, చూసి పోతావురు అంటాడు. వెనుకున్నాడేమో, నీకు బాగా పండబెడతావు మామ బండి, నాకు పండబెట్టడం తెలుసు, లారీ కింద తీసుకుపోవడం కూడా తెలుసు అంటారు. దుష్టుడు అంటాడు అట్లాగా. అయ్యా నా మాట్లాడదాం అవుతున్నాయా? నీ యొక్క నిజంగా కొంతమంది నడిమిరగడానికి గల కారణం చేతులు వదిలేసి నడిపిస్తారు బండి. స్టైల్ మరలా అదొకటి కదా. చేతులు వదిలేసి ఆ స్పెక్స్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని మరలా దానికి అద్దాలు ఉంటాయి, ఉండేలే ఇప్పుడు మిరర్స్ ఉండేవి. ప్రైజ్ అలా మిరర్స్ ఏం వాడతలేరు. హైదరాబాద్లో ఫైన్ వేస్తున్నారు, జాగ్రత్త. మళ్ళీ దేవుడికి స్తోత్రం. సైడ్ మిరర్స్ 1 కాదు 2 ఉండాలి. హెల్మెట్ 1 కాదు 2 ఉండాలి. అది పెట్టుకోవడం మనకు సేఫ్టీ కూడా. ప్రైజ్ ద లార్డ్. మీరు వాడండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు వాడండి, సైడ్ మిరర్స్ వాడండి, హెల్మెట్ వాడండి, కారులో సీట్ బెల్ట్ వాడండి. నాకు సీట్ బెల్ట్ వాడకనే 1000 రూపాయలు ఫైన్ పడ్డాయి. దేవుడికి స్తోత్రం. ఏం చేసినానంటే ఆ సీట్ బెల్ట్ వాడకుండా ఊరికే సౌండ్ చేస్తుంది కుయ్యి కుయ్యి అని చెప్పేసి అని డమ్మీద ఒకటి తీసుకొచ్చి పెట్టేసిన, దాన్ని నోరు మూసేసిన. మా పాస్టర్ గారు ప్రేమ్దాస్ పాస్టర్ గారు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా పాస్టర్ ప్రేమ్దాస్ గారు ఆయన అంటాడు, దాన్ని నోరు మూపించారు కదా మీరు ఊరికే అరుస్తున్నారు కదా. దాన్ని నోరు మూపించిన కానీ పోలీసు వారి యొక్క ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు నోరు మూయలేం కదా, 1000 రూపాయలు ఫైన్ వేసినారు. ఆ రోజు నేను ప్రభు ఈ ఫైన్ తీసేయనంటే ఆయన అన్నాడు, రూల్స్ ఫాలో కావాలి. దేవుడికి స్తోత్రం. అధికారులకు నువ్వేం చేయాలా? లోబడాలా. క్షమించు ప్రభువా, నేను తప్పు చేసిన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకంలో ఉన్న అధికారులకు లోబడమని చెప్తాడు, వ్యతిరేకంగా తిరగమని చెప్పడు. దేవుడికి స్తోత్రం. నువ్వు అట్లాగని చెప్పి అధికారులు లోబడమన్నారు అని చెప్పేసి అన్నిట్లో కాదు. ఇప్పుడు ఏమంటాడు? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి కదా. ప్రభువునందు మీ తల్లిదండ్రులను ప్రేమించండి, ప్రభువునందు మీ అధికారులకు లోబడి ఉండండి. అంతే, సింపుల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు అంటే ప్రభువునకు మించి ఏమని చెప్పారా? నీ తల్లిదండ్రులు కోటర్ తీసుకురామన్నారు అనుకో, నువ్వు వాటర్ తెచ్చేయాలి కానీ కోటర్ తెచ్చేయద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, మీ మనస్సు అనే నడుము కట్టుకోనండి. మనస్సు శరీరానికి, మనస్సు మైండ్కి, మనకంతటికి కూడా మనస్సు కేంద్రం. ఏంటి చెప్పండి? కేంద్రం, సెంట్రల్ కదా. ఇప్పుడు ఇదే పని చేస్తుంది, మనసే పని చేస్తుంది. నువ్వేం చేయాలన్న మనసు. అందుకొరకే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థనలో ఉండాలంటే నీ మనస్సును ప్రభుకి అప్పగించుకో, మనస్సును సిద్ధపరచుకో, మనస్సును కట్టుకో. ఏం చేయాలా? మనస్సును కట్టుకో, మనస్సు అనే నడుమును కట్టుకో. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో నువ్వు మనస్సు అనే నడుమును కట్టుకోలేదు కనుకనే లేట్ వస్తావు. నువ్వు ఖాళీగా ఉన్నా కూడా, అనగా నీకు పిల్లలు, చిన్నపిల్లలు ఎవరు లేకపోయినా కూడా, పెద్ద పెద్దలు అందరూ ఉన్నప్పటికీ కూడా నీకు రావడానికి అవకాశం ఉన్నా నువ్వు ఇంట్లోనే కూర్చొని ఆ బెడ్ పైన ఆ చేతిలో రిమోట్ అందామనుకున్నా కానీ ఈ దినాల్లో రిమోట్ పోయింది కదా, మొత్తము స్మార్ట్ అంతా ఫోను. ప్రైజ్ ద లార్డ్. స్మార్ట్ టీవీలు కూడా వచ్చాయిలే, కూర్చొని నొక్కుతానే ఉంటారు. ఇంకా మనస్సు అనే నడుము కట్టుకొని ప్రభువు సన్నిధికి నువ్వు వస్తావు. అప్పుడు కట్టుకుంటే వస్తావు. అయ్యా నువ్వు ఏదైనా వర్క్ చేయాలా, ఏదైనా పని చేయాలని అంటే మనస్సును కట్టుకోవాలా. అంటే మనస్సు చాలా డేంజర్. మనస్సును సిద్ధపరచుకోవడం నేర్చుకో కదా. ఏదైనా చేయాలంటే ఫస్ట్ మైండ్లోనే ఫిక్స్ అవుతారు. స్తోత్రం కలుగును గాక. ఒక 5-6 మంది, ఒక 5-6 మెంబర్స్ చైర్స్ పైన కూర్చుంటారు. ఆ చైర్ పైన కూర్చొని హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఎండ టైంలో చేయాలి. చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని, టీ తాగుదామని అట్లాగే కూర్చున్నారు అనుకో.
కూర్చున్నారు. ఆ పని చూస్తే భారంగా అనిపిస్తుంది, కొద్దిసారి రోజుకోవాలి అట్లనే కూర్చున్న కొద్దిగా టైం వేస్ట్ అవుతున్నది. అటు ఇటు చూస్తారు కొంతమంది. అందరూ అలాగే కూర్చొని ఒక్క వ్యక్తి మనసులో డిసైడ్ అయ్యి ఏం చేస్తాడో తెలుసా? ఇట్లా అయితే కుదరదు, లేవండి, అయిందాక చేసేద్దాం, నడవండి అంటారు కదా. మన వల్ల ఎంత అవుతుందో అంత చేద్దాం, నడవండి. ఇట్లయితే కుదరదు, ఊరికే కూర్చుంటే పని జరగదు, మనం లేచి నడవండి, చేసేద్దాం, నడవండి కదా. ఒక్క వ్యక్తి లేవగానే అక్కడ ఇంకా పని మరలా స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ ఒక్క వ్యక్తి మనస్సును కట్టుకుంటాడు. పోన్లే, ఇక్కడ అయిన దగ్గర వరకు అవుతుంది కదా. మీరు ఎప్పుడైనా గమనించారా లేదా? ఇది సింపుల్. మన జనరల్ విషయాలు మన జీవితంలో జరుగుతాయి. ఇవి జరిగేటివే ఇవి అన్నీ. ఒక్క వ్యక్తి అంటే మనస్సులో డిసైడ్ అయిపోతాడు. మనస్సులో ఏది డిసైడ్ అవుతావు చూడండి. రేపు ఉదయం ఒక వ్యక్తిని చంపాలంటే ఈరోజు రాత్రి నుంచే ప్లాన్లు వేస్తూ ఉంటాడు కదా. నాకు కొందరు తెలుసు, వాళ్ళ భార్యను కొట్టాలంటే 1 వీక్ నుంచి ప్లాన్ వేసుకుంటాడు. నా మాటలు కదా, 1 వీక్ నుంచి ప్లాన్ వేస్తాడు. ఎట్లా కొట్టాలా, దేన్ని తీసుకొని కొట్టాలా, ఏం తీసుకొని కొడితే నోరు మూసుకుంటుంది. ఈమె అరవకుండా చేయాలి, కొడుతుంటే ఇంటి పక్కకు ఉరుకుతుంది, ఉడికిన ఇజ్జతిపోతుంది. ఏం చేయాలా? 1 వీక్ ముందు నుంచి స్కెచ్ చేసి పెన్సిల్ వేసి అన్నీ వేసి కదా. ఆ 1 వీక్ తర్వాత కోపం రాకపోయినా కూడా మంచిగా సిద్ధపడ్డాడు కదా 1 వీక్. నిజంగా కొంతమంది ఆ 1 వీక్ నుంచే సిద్ధపడతారనమాట, సిద్ధపాటు కోడికల్లాగా. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, గాడ్ బ్లెస్ యు. మీ దగ్గర డైరీలు కనబడుతున్నాయి, నాకు కొంతమంది దగ్గర పుస్తకాలు కనబడుతున్నాయి. నిజంగా దేవుడికి స్తోత్రం. కొందరు తెచ్చుకోలేదు, కొందరు తెచ్చుకున్నారు. మీరు మెయింటైన్ చేస్తారులే, హల్లెలూయా. ఇప్పుడు నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. బుక్కే కాదయ్యా, బైబిల్ కూడా మెయింటైన్ చేయాలి. బుక్ తెచ్చుకోమంటే బుక్ తెచ్చుకొని కూర్చున్నారు, మళ్ళీ అది కూడా పక్కోళ్ళేమో. దేవుడికి స్తోత్రం. చెప్పండి, 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. చర్చికి వస్తున్నావో తెలియదు, సినిమా థియేటర్కి వెళ్తున్నావో తెలియదు. ఏమన్నా అంటే బైబిల్ మాకు మొబైల్ ఉన్నదని అంటారు. బైబిల్ పట్టుకొచ్చుకోవాలా. నా దగ్గర ఇదిగో ఈ బైబిల్ ఉంది, లెదర్ బైబిల్. ఏంటి చెప్పండి? లెదర్ బైబిల్. ఇది కొరియన్ ప్రింట్ బైబిల్. ఇగో బైబిల్ ఉన్నది కొత్తది, ఇదిగో ఇది కూడా నాదే, ఇది కూడా నాదే. ఇగో ఇది మొత్తం ఇది ఎట్లా అయిపోయింది చూడండి. చదివి దీన్ని చదివితే బైబిల్ ట్రైనింగ్ అవుతుంది నాకు. మరలా అన్నీ రాసిపెట్టిన దీంట్లోనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది పూర్తిగా చినిగిపోయిందని చెప్పి కొత్త బైబిల్ తీసుకున్నా. ఇంకా కింద 2 ఉన్నాయి, అన్ని కొరియన్ ప్రింట్ బైబిల్, అన్ని 1200. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమన్నా బట్టలు ఏమి చూపించలేదు, నేను బైబిల్ చూపించిన. ఎందుకంటే నువ్వు కూడా బైబిల్ కొనాలా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా బైబిల్ కొనాలి. నేను ఇవి కూడా చదువుతా. ఇది మెల్లగా పాడైన తర్వాత అవి తీసుకుంటా. ఇది నాకు ఇది బాగున్నాయలే చెప్పండి. నేనేం బుక్ స్టాల్ పెట్టలేదు, మీకు అమ్మట్లేదు, ఇవి తీసుకుపోకండి, నాకు అడగక అన్న. 2 అంగిలు ఉంటే ఒకటి ఇచ్చేయమన్నాడు కదా దేవుడు. మీ దగ్గర 3 బైబిల్ ఉన్నాయి, 2 ఇచ్చేయండి అంటే నేను ఇవ్వ. దేవుడికి స్తోత్రం. నేను కొన్ని విషయాల్లో చాలా స్వార్థప్రియుడు. నాకు కొంతమంది వచ్చి మిషనరీ బుక్స్ అడుగుతారు, వచ్చి నాకు బుక్స్ ఇవ్వడం అంటే ఎప్పుడు తెచ్చిస్తావు, పలానా రోజు కావాలి మళ్ళీ. నాకు నేను చదవకపోయినా కూడా నాకు ఇంట్లో ఉంటే నాకు సంతోషం. నా పుస్తకం నా దగ్గర ఉండాలి. రాత్రిలో మేలుకు వచ్చి ఎప్పుడైనా చదవాలనిపిస్తే పోయి చదవాలని ఆశ అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర బైబిల్స్ ఎన్ని? మీ ఇంట్లో ప్లేట్లు ఎన్ని? మీ ఇంట్లో బైబిల్స్ ఎన్ని? మా ఇంట్లో ప్లేట్ల కంటే బైబిల్ ఎక్కువ ఉంటాయి. గట్టిగా 2 చెబుతాం, పైనకే చెబుతాం గట్టిగా. ఆమేన్. చర్చిది లెక్క పెట్టకండి, చర్చిలు ఎక్కువ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ దానియేలు వాళ్ళు ప్రార్థన చేయాలి. అందుకే ఈ ప్రార్థన కూడికల పేరు ఏం పేరు? దానియేలు ఉపవాస ప్రార్థన కూడికలు. స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటారు. అక్కడ చూడండి, అన్ని దేశాల వారు ఒకటేసారి యెహోషాపాతు మీదకి వచ్చి క్లోజ్ చేశారు మార్గం అంతా. పైనకి చూడలేదు ఎక్కడ. నిజంగా ఆ దుష్టుడు ఎంత ఆటంకాలు కలిగి ఉన్నాడో, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో. బంధించి పెట్టాడు, మొలలతో, కట్లతో కదా, కాడితో బంధించి పెట్టాడు. ఆ యొక్క తల మీద అభిషేకం దిగకుండా కదా, అభిషేకంతో వాడబడకుండా ఆత్మ కట్లు కట్టాడు.
ఆత్మలో ఆనందించకుండా, ఆత్మలో సంతోషించకుండా, ఆత్మలో అభిషేకంలో ఆరాధన చేయకుండా వాక్యంలో అంటాడు ఆత్మలో ప్రార్థించచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ఆరాధన చేయాలి. ఈ ఆత్మలో ఆరాధించకుండా, ఆత్మలో ప్రార్థన చేయకుండా ఆ దుష్టుడు కట్లు కట్టాడు, మొలలు కొట్టాడు, మేకులు కొట్టాడు. ఈరోజు అంటున్నాడు చూద్దాం 7 వరకు పోతాడు, 7 వరకు పోతాడు. నాకు అంటున్నాడు దుష్టుడు 7 వరకు వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు అయ్యా ఏమంట సరౌండింగ్స్ మొత్తం సరౌండింగ్స్ అంతా యెహోషాపాతు మీదికి దండెత్తి వస్తే అంట. చదవండి, ఇప్పుడు చదవండి గట్టిగా. అంతలో ప్రైజ్ ది లార్డ్. కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యము నీ మీదికి వచ్చి ఏమొస్తుందంట, గొప్ప సైన్యం నీ మీదకి వస్తున్నది. ఈరోజు ఎప్పుడైతే వచ్చిందో అలాగ వస్తున్నది వాళ్ళపైన గొప్ప సైన్యం. వాడు వచ్చి ఏం చెప్తున్నాడు, వచ్చి ఇదిగో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎవడని రాని అంటలే, ఇదిగో యెహోషాపాతు గొప్ప సైన్యం వస్తున్నది, నీ పని క్లోజ్, నీ పని అయిపోయింది, ఎలా మమ్మల్ని కాపాడుతావు? యెహోషాపాతు మీదకంట గొప్ప సైన్యం, గొప్ప దాడి జరుగుతూ ఉంది. ఆ గొప్ప దాడి జరిగి గొప్ప సైన్యం వస్తే చదవండి చిత్తగించుము. ఉన్నారు, ఎక్కడున్నారంట? దగ్గరకు వచ్చేసారు. ఇంకా ఎనిగేదిలో ఉన్నారు, దగ్గరకు వచ్చారు. ఇంకా వారు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉండదు టెన్షన్? ఆ శత్రువులు మన పైనకి దండెత్తి వచ్చినప్పుడు టెన్షన్ ఎట్లా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉంటుందా? పిచ్చి అవుతుంది. చాలా అసలు ఒక మాటలో మనం సమస్య మీదనే కాన్సన్ట్రేషన్ పెడతాం, మన ఒక పరిస్థితుల మీదనే కాన్సన్ట్రేషన్ పెడతాం. అవునా కదా? ఇప్పుడు నేను అంటున్నాను కదా, వాడు దుష్టుడు ఇప్పుడు వాక్యం చెప్పకుండా దాడి చేస్తూనే ఉన్నాడు ఇంకా. కానీ వాని దాడి ఆ కట్లు ఇట్లా కడతా ఉంటే అవి అగ్ని అభిషేకంతో తెగుతూ ఉన్నాయి. నిలవబడవు ఇంకా, అంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంకా నిలవబడవు. నేను సీరియస్గా చెప్తున్నా, అబద్ధాలు కాదు. ఆమేన్. దేవుని శక్తి ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క దూతలు ఇక్కడ ఉన్నారు, ఆయన అభిషేక కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నిచ్చెన వేయబడి ఉన్నది. ఆకాశమునకు భూమికి దేవతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఓపెన్ అయిపోవును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ పరిస్థితుల పైన కాన్సన్ట్రేషన్ పెడతాం మనం. ఒక వ్యక్తి వచ్చి ఇదిగో ఈమె కిడ్నీ ఫెయిల్ అయిందని అన్నాం అనుకో, ఇంకా ఏడుస్తాం. హార్ట్ ఫెయిల్ అయింది అనుకో, ఏడుస్తుంటాం. ఎందుకు? పరిస్థితుల మీదనే కాన్సన్ట్రేషన్. ఈరోజు మనం అందరం కూడా పరిస్థితుల మీదనే కదా. మన కాన్సన్ట్రేషన్ పరిస్థితుల మీద ఉండకూడదంట కదా. అందుకే వాక్యం అంటుంది, ఇదిగో విశ్వాసమును కర్త ఆయన ఉన్నాడు మనకు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మాం నేను. ఆయన విశ్వాసమును కర్తయు ఈ విశ్వాసమును కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వైపు చూడాలా? ప్రైజ్ ది లార్డ్. నీ కళ్ళు తెరవబడుతున్నాయి. ఆమేన్. నువ్వు కొంతమందిని గుర్తుపట్టబోతున్నావు. ఆమేన్. దుష్టులను ఆల్రెడీ నాకు ఆ గిఫ్ట్ ఉన్నది, ఈరోజు కూడా దేవుడు తెరుస్తున్నాడు ఇంకా. ఆమేన్. మూయబడినాయి అన్నీ కూడా తెరవబడుతున్నాయి. నాకు కూడా కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు దేవుడు. ఆ గిఫ్ట్లు ఇప్పుడు అవసరం లేవు, అన్నీ వాడుతాయి సమయానికి. నిజంగా ఏంటి అని అంటే, కొంతమందిని గుర్తుపట్టే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాంటి ఆలోచనలతో వచ్చినా కొంతమంది సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఏమంట? ఈ పాట ఎవరు పాడారు? యేసన్న గారు పాడారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఎవరు పాడారు చెప్పండి? బైబిల్ ఎవరు పాడారు? బయట యేసన్న గారు పాడారు. యేసు ప్రభువును స్తుతించారు, దేవుని మహిమపరిచారు. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడినప్పుడల్లా నిజంగా దేవుని సన్నిధి చేత తాకబడతాము. ఆ పాటలు యేసన్న గారు రాసిన పాటల్లో అభిషేకం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అవి ఎక్కువగా వాడుకుంటాం. దేవుని అభిషేకం దాంట్లో ఉన్నది. ఏఆర్ స్టీవెన్సన్ గారు పాడిన పాటల్లో అభిషేకం ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అభిషేకం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు అందుకొరకే పాటలు కూడా చూస్ చేసుకొని పాడాలా అయ్యా, పాటలు కూడా చూస్ చేసుకొని పాడాలా. ఏమంటావు పాడకూడదు. కొంతమంది పాట పాడమంటే ఏం పాడతారో అలాగే తెలియదు కదా. కొందరు పాట పాడమంటే కొన్ని వాక్యానికి విరుద్ధమైన పాటలు పాడుతుంటారు. వాక్యానికి దాని పొంతన ఉండదు. ఈ సర్వోన్నతుడ నీవే నాకు ఆధారం అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ సర్వోన్నతుడ నీవే నాకు ఆధారం అని అదుగో ఎవరు యేసన్న గారు బయట పాట రాసి ఆ పాట రిలీజ్ చేస్తే మనందరం పాడుకొని దేవుని స్తుతిస్తున్నాం. బైబిల్లో ఒకడు పాడాడు, సర్వోన్నతుడా అని పాడాడు. ఆధారం అనలేడు కానీ సర్వోన్నతుడా అన్నాడు. ఎవరు పాడారు? ఆడే సాతానుడు. ఏమని పాడాడు? సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, మాతో నీకేం పని? దయ్యాలు పాటలు పాడతాయని పాడతాయి. పాడగా చెప్పండి ఎంత స్థుతో. ఆ నోరు మనం అనుకుంటామేం తెలుసా? దయ్యాలు పాట పాడితే ఈయన దయ్యం కాదు, ఈయన దుష్టుడు కాదు, ఈయన వాక్యం చెప్తున్నాడు, ఈయన పాటలు పాడుతున్నాడు, ఈయన ఆరాధన చేస్తున్నాడు, ఈయన కళ్ళు మూసుకున్నాడు. అక్కడే ఉన్నది పెద్ద ట్విస్ట్. డౌట్ రాకూడదంట. నేను దయ్యమును అని చెప్పేసి డౌట్ రాకూడదు. ఇప్పుడు మేము మనుషుల ముఖాలను చూసి కాదు కదా మేము చెప్పేది కదా. దేవుడు హృదయాంతర్భాగాలను చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పైవేశాన్ని కాదు లక్ష్య పెట్టేది. నువ్వు పాట పాడినా, నువ్వు వాక్యం చెప్పినా, నువ్వు ఇతరులకు ప్రార్థన చేసినా, నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా, నువ్వు ఎట్లాగున్నా, మా ఎదుట సూట్ వేసుకున్నా, బూట్ వేసుకున్నా, వైట్ డ్రెస్ వేసుకున్నా, ఎట్లాగున్నా దేవుడు నువ్వేమై ఉన్నావో తెలియజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ నటన మొత్తం తెలియజేస్తాడు. కాకపోతే మేమేం చేస్తామనంటే, నువ్వు భక్తునిలాగా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనగానే మేము కూడా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాగున్నారు అంటాం. మేము కూడా అంతే. మీరు యాక్టింగ్, మేము మనస్ఫూర్తి చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. మీరంటే అందరు మీరు కాదు, మరలా కొందరు అట్లాగా బ్రదర్ వందనాలు బ్రదర్, చాలా మిమ్మల్ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. వెనకకెళ్ళి చేసేదంతా చేస్తూనే ఉంటారు. అయ్యా, నా మాటలు అర్థమవుతున్నాయా? నిజం. అట్లాగని చెప్పి నేను అందరిని అట్లనే అనుకున్నారు. కాదు. కొందరు దేవుడిని లీడ్ చేస్తాడు. టైం అవుతుంది కనుక అది నేను చదవండి. ఇప్పుడు చదవండి. అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. భయం అవుతుంది మనుషులం కనుక, భయం వస్తుంది. ఏం చెప్పండి? మనుషులము కనుక ఏమొస్తుంది? భయం రాదా చెప్పండి? భయం వస్తుంది. నాకు అవుతుంది భయం, మీకు అవుతుంది కదా. ఎందుకనంటే మనం దుష్టుని యొక్క క్రియలపైన కాన్సన్ట్రేషన్ పెట్టాం కదా. మన కాన్సన్ట్రేషన్ దేవుని పైన లేదు కదా. అందుకే భయం వస్తుంది. అందుకే ఏమొస్తుంది? భయం అవుతుంది. ఈ భయపడి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా మనకు దిక్కెవరు? దిక్కు అసలు లేని నన్ను దేవుడు ఎంతో కనికరించే సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ఎవరు రాశారు పాట? అదే మల్లెల దావీద్. ప్రైజ్ ద లార్డ్. మల్లెల దావీద్, మల్లెపూలు అమ్ముకునే దావీద్ కాదు, మల్లెల దావీద్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం చాలా పాటలు పాడతాం కానీ ఆ పాటలు రాసిన వారు మనకు తెలియదు ఇప్పటి వరకు. కొన్ని సందర్భాలు పాటలు రాసిన వాళ్ళని కూడా గుర్తెరిగితే కొన్ని పాటలు మనం పాడనే పాడం. చూడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ఒక సంఘంలో ఇలాగే ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధనలో పూర్తిగా మదర్ మేరీని స్తుతిస్తున్నారు. నేను కూర్చున్న ఏదో చీకటి కార్యాలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అక్కడ. ఒకసారి ఆలోచన చేసి ఆ పాట పైన కాన్సన్ట్రేషన్ పెడితే యేసుప్రభు గురించి లేదు అది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇక్కడ ఒక ఆమె చనిపోతే ఆమె కలువ కూడా తాగుతుంది. ఇప్పుడు ఆ పాటలు పాడుతూ పోతున్నాడు. యెహోవా పుత్రిక పలానా అని పాడుతుంది. ఎవరంట? యెహోవా పుత్రిక. పొరపాటు చెప్ప పేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదేం పాట బ్రదర్? అదేం పాట? అది ఉంటుంది కదా, యెహోవా పుత్రిక, యెహోవా పుత్రుడు. అమ్మా, పరిశుద్ధమైన నీ నామం, ఇంకా యెహోవా పుత్రిక, యెహోవా పుత్రుడు అంట. నిజంగా వాడు పక్క యాంటీక్రైస్ట్ పుత్రుడు వాడు. మన వాళ్ళు పాట పాడేస్తున్నారు వాళ్ళ మీద. అందుకే మనుషుల మీద పాటలు పాడడం అనుకోవాలా.
కొందరు నిలవబడగానే ఆ మనుషుల మీద పాట కట్టేస్తారు. మనుషులను కాదు స్తుతించాల్సింది, దేవుణ్ణి మనం స్తుతించదుము గాక. యెహోవాను స్తుతించాల, ఆయనను మనం కొనియాడాల. కొనియాడ తరమే పాట పాడాలి, ప్రభువును కొనియాడాల. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని పైన పెట్టాలి కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏం చేస్తున్నా తెలుసా, ఆయన దిక్కెవరు, ఇంకా ఆయన దిక్కెవరు, దేవుడు. కాబట్టి భయపడి, ఈరోజు నీ పరిస్థితులను బట్టి భయపడుతున్నావా, నీ శ్రమను బట్టి భయపడుతున్నావా, నీ కష్టమును బట్టి భయపడుతున్నావా, నీ అనారోగ్యమును బట్టి భయపడుతున్నావా, నీ తలలో ఉన్న ఆ పరిస్థితిని బట్టి నరము తెగిపోయిందేమో అని భయము నీకు కలుగుతుందా, అది దుష్టుడు పెట్టింది. నువ్వేం చేయాలంటే ఈ భయములో మోకరించడం నేర్చుకుందువుగాక, ఈ టెన్షన్లో మోకరించడం నేర్చుకుందువుగాక, ఈ పరిస్థితులలో మోకాల అనుభవంలోనికి వచ్చుదువుగాక. అప్పుల పైన కాన్సన్ట్రేషన్ పెట్టావా, సమాధానం అనేది నీ జీవితంలో లేకుండా పోయిందా, ఈరోజు నీ కాన్సన్ట్రేషన్ ఆయన పైనకి వెళ్ళునుగాక. ఆమేన్. చెప్పు గట్టిగా ఆమేన్. అది చదవండి. ఆ భయపడి యెహోవా యొద్ద విచారించుటకు ఏం నిలుపుకున్నాడు, ఇప్పుడు చెప్పండి. ఏం నిలుపుకున్నాడు, మనస్సు నిలుపుకొని. ప్రైజ్ ద లార్డ్. మనస్సు గురించి చెప్తున్నా, మనస్సు గురించి. దానియేలు దేవుని సన్నిధిలో మనస్సును అప్పగించి కదా, అక్కడ ఆ దినవృత్తాంతాలు మనం చూస్తున్నాం. యెహోషాపాతు అంట మనస్సు నిలుపుకొని. అయ్యా ఏం నిలుపుకున్నాడు, మనస్సు నిలుపుకోవాలి. నీ మనసు నిలుపుకునే నిద్ర రాదు. నీ మనసు నిలుపుకుంటే టైం చూడవు ఇట్లా ఎంత ఎప్పుడు ఏం చెప్తాడేమో, ఎప్పుడు చెప్తానే ఉంటాడు. ఏదో ప్రార్థన చేయడం అని వస్తాం, కానీ మరలా పట్టించుకోవడం వస్తాడేమో, కానీ మన మామూలు లేదు కదా, అన్నీ మనసులో పెట్టుకుంటాడు పాస్టర్. నేను మనసులో పెట్టుకోవడానికి గల కారణం ఒకటి, అందరూ పరలోక రాజ్యంలో కనబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఉన్న ఫీలింగ్ ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దైవజనుగా మారాలనే ఉద్దేశం, అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంత కాన్సన్ట్రేషన్ తీసుకుంటా. మీరు మామూలుగా ఉండకూడదని నా ఇష్టం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు నార్మల్గా ఉండకూడదు. మీరు ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, బ్రదర్ మీరు ఎక్కడ సేవ చేస్తారు అని అలా అది నా దర్శనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా చెప్తున్నాను, అబద్ధాలుగా. దేవుడు అలాంటి కృప ఆల్రెడీ ఇచ్చాడు. మన వాళ్ళు ఎక్కడ పోయిన ప్రార్థన చేశారనుకో, మీరు ఎక్కడ పరిచర్య చేస్తారు అంటే వీళ్ళు అంటారు, నేను పరిచర్య అంటే పాస్టర్ గారు వెనకాల పాస్టర్ ఎక్కడ పంపిస్తే అక్కడ పంపిస్తాం అని వీళ్ళు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన వాళ్ళకు బలమును తీసుకొస్తుంది. కాబట్టి మన వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా పోయి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారు అనగానే, బ్రదర్ ఈరోజు బర్త్డే ఉంది, మీరే వాక్యం మార్చుకోండి అని వాక్యంకి ఇస్తారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ స్టాండర్డ్ లెవెల్ నాతో 5-6 మంది ఉంటారు చూడండి, వాళ్ళకి కాదు, ఈ సంఘానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక క్రీస్తు రాయబారిగా మార్చబడును గాక. ప్రైజ్ ద లార్డ్. ఒక అంబాసిడర్గా మార్చబడాల. నువ్వు ఖచ్చితంగా ఒక అంబాసిడర్గా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నార్మల్గా ఉండకూడదు. నార్మల్ భక్తి వద్దు, ఒక ఉన్నతమైన దర్శనం కలిగి ఉందువు గాక. అందుకొరకు అందరూ ప్రార్థన చేయాలని ఆశ, అందరూ ప్రభుని స్తుతించాలి, అందరూ దేవుని ఆరాధించాలి. నువ్వు ఎప్పుడు జరుగుతుంది అంటే దైవజనులతో అటాచ్మెంట్ అయి ఉంటే జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు హానా, అబిగేల్, లేకపోతే షాలేం, లేకపోతే మెల్కిసెదెక్, ఈ ముగ్గురే కాదు, దేవుడు సంఘంలో నాకు అనేక మంది బిడ్డల్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వారు దేవుని సన్నిధిలో ఎలాగ ఎదగాలనో ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రభువును మహింపరచాలా, దేవుని సంఘాలు కట్టాలా, ప్రభు కొరకు జీవించాలా, క్రీస్తు రాజ్యము అనేక ప్రాంతాల్లో స్థాపించాలా. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఆ పని జరగాలి. హల్లెలూయా. నేను అదే దాని కొరకు వర్క్ చేస్తా. అందుకే ఎవరు వచ్చినా నేను చెప్తా ఏంటంటే, అందుకే ఎవరు వచ్చినా కూడా వారిని వాడుకోవాలి ప్రభు పరిచర్యలో. ఏదో వాడబడితే అది, ప్రార్థనలో వాడబడితే ప్రార్థన, వాక్యం చెప్పడంలో వాడబడితే వాక్యం చెప్పడం, పాటలు పాడడంలో వాడబడితే పాటలు పాడడం. దేవుని పరిచర్య నువ్వు చేయదువుగాక. ప్రైజ్ ద లార్డ్. నేను నిజం చెప్తున్నాను, ఈరోజు నువ్వు అంబాసిడర్, నువ్వు ఫర్ క్రైస్ట్, నీవు క్రీస్తు రాయబారివి. ఆమేన్. అది నువ్వు అలా ఉండాలా. నువ్వు నార్మల్గా ఉండకూడదు. ఈ సంఘానికి వస్తున్న ఎవరైనా సరే నీవు బయట వెళ్ళి తల వంచుడు కాదు, నువ్వు ఇతరుల తలల పైన చేతులు పెట్టి ప్రార్థన చేసి అభిషేకం నీకు వచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది నేను ఆశపడతా.
అది నేను ఆశ కలిగి ఉంటా. ప్రైజ్ ది లార్డ్. నీవు ఇతరులకు ప్రార్థన చేసే వ్యక్తివిగా అవుదువుగాక. అదే నా బాధ, అదే నా చింత, అదే నా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే చెప్పాడని చెప్పి నీకు బాప్టిజం ఇచ్చిన పాస్టర్కి పోయి నెత్తిమి చేయబెట్టగలవు, అట్లా పని చేయకు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆయన దగ్గర పోయి పాస్టర్ దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు, నేను సైలేష్ బార్ దగ్గరికి వెళ్ళినా, నువ్వు కళ్ళు మూసుకో, ఇప్పుడే నా అభిషేకం నీకు ట్రాన్స్ఫర్ చేస్తా. వద్దు, అట్లా చేయకండి. మీరు ఇంతకుముందు ఎక్కడైతే బ్యాప్టిజం తీసుకున్నారో, బలపరచబడ్డారో వాళ్ళ దగ్గర వెళ్ళి మనం ఇట్లాంటివి చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. వారి ప్రార్థన సహాయం ఎప్పటికి ఉండాలి. దేవుడికి స్తోత్రం. నేనేమంటున్నానంటే ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో వాడబడదు గాక. నువ్వు సేవకుల దగ్గర కాదు వాడబడేది, విశ్వాసులను ప్రభు యొద్దకు నడిపించదు గాక. కొంతమంది వాడబడమని అంటే నేను సేవకులకు వాక్యం చెప్పిన, పాస్టర్లకు వాక్యం చెప్పిన, ఆ పాస్టరు ఈ పాస్టర్ మానుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సేవకులది కాదు నీ దర్శనం, నువ్వు ప్రభు ఒక్క క్రీస్తును సువార్త ఇతరులకు ప్రకటించడం. ప్రైజ్ ది లార్డ్. ఆ అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేయి. మనము డంబముగా చెప్పుకోవడానికి కాదు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా? చాలామంది ఈ రోజులలో ఒక సేవకుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇక్కడ చాలామంది సేవకులు వస్తారు, మీకు తెలుసో లేదో. ఎప్పుడైనా నేను చెప్పానా? నేను ఆ సేవకుని ప్రేయర్ చేసిన, ఈ ఎప్పుడైనా చెప్పానా? ఎప్పుడైనా విన్నారా? మీకు తెలుసా సేవకులు వస్తారా? కాదు. వాక్యం చెప్పేవాళ్ళు కాదు, కూర్చొని వాక్యం వినే వాళ్ళు వస్తారా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ కాంటాక్ట్స్ ఉన్న, ఆ కమ్యూనికేషన్ ఉన్న నాది దేవుని పని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సమయం అయిపోతుంది, ముందుకెళ్తా. ఏమంట? తన మనస్సును నిలుపుకున్నాడు. అయ్యా ఏం నిలుపుకోవాలా బ్రదర్? ఏం నిలుపుకోవాలా? నువ్వు ఎటైతే మనసు పరిగెడుతున్నదో, త్రాగుడు నుంచి దగ్గర కానీ, జూదం దగ్గర కానీ, ఎక్కడైతే మనసు పరిగెడుతున్నదో, మాంత్రిక కార్యాల దగ్గర కానీ కదా, ఆ పుస్తకాలు చదవాలా, అవి నేను చేయాలా అని ఎక్కడైతే మనసు పరిగెడుతున్నదో, ఆ త్రాగుడు దగ్గరికి ఎక్కడైతే మనసు పరిగెడుతున్నదో, ఆ వ్యభిచార సంబంధమైన క్రియలకు ఎక్కడైతే మనసు పరిగెడుతూ ఉన్నదో, ఒకరిని మోసం చేయాలి, ఒకరిని ముంచేయాలి, ఆ డబ్బు తెచ్చుకోవాలని ఆ మనసు పరిగెడుతున్నదో, ఆ మనస్సు పరిగెడుతున్నది కదా, ఆ మనస్సును దేవునికి అప్పగించుకుందువుగాక. ఆ మనస్సును నువ్వు దేవునికి అప్పగించుకుందువుగాక. ఆ మనస్సులో అక్కడ ఏమన్నాడు? ఏం కలిగి ఉన్నాడంట? మనస్సు నిలుపుకుందువుగాక. నీ మనస్సు ప్రభు మందిరంలో నిలబడునుగాక. రేపు ఉదయకాలం 10 గంటల నుండి రేపు రాత్రికాలం 12 గంటల వరకు నీ మనస్సు ఈ మందిరంలో నిలబడునుగాక. ఆమె చెప్పుడు గట్టిగా, గట్టిగా చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్ అన్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సు నిలబడునుగాక. ఖచ్చితంగా నిలబడుతుంది. ఆమేన్. నీ మనస్సు నిలుపుకో, ఇక్కడ నిలుపుకో. నువ్వు మనసు లేకపోతే రేపు రావు. రేపు రావాలంటే నీ మనసు ఇక్కడ పడేసుకొని పో. ప్రైజ్ ది లార్డ్. రేపు వచ్చి వెతుక్కో. ఏమేన్. ఇక్కడంట మనస్సు నిలుపుకో. ఏం నిలుపుకో చెప్పు? మనస్సు నిలుపుకో ప్రభు సన్నిధిలో. నీ మనస్సు ఇక్కడ నిల్చొని ఉండునుగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యెహోషాపాతు మనస్సు నిలుపుకొని చేసిన పని చదవండి, చేసిన పని మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొన్నారు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో నుండి జనులు వచ్చారు. సరే, ఇది చదివితే మనకు చాలా టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వారందరూ కూడా 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. ఎన్ని డేస్? 3 రోజులు ఉపవాస ప్రార్థన. వారందరూ కూడా ఏం నిలుపుకున్నారు తెలుసా? మనస్సు నిలుపుకున్నారు. దానియేలు మనస్సు నిలుపుకొని మనస్సును దేవునికి అప్పగించాడు, ప్రార్థన చేశాడు 21 days. యెహోషాపాతు కూడా అదే ప్రార్థన చేశాడు. జరిగిన కార్యం ఏంటో తెలుసా? అప్పుడు దేవుని బిడ్డలారా, జరిగిన కార్యం అక్కడ వారు చూస్తే యుద్ధానికి ఎవరైతే అమోనీయులు, మోయాబీయులు వీరందరూ వచ్చారు చూడండి. వీరందరంట వీరు ప్రార్థన చేస్తుంటే అంట వీరికి యుద్ధం చేసే పని లేకుండా వారే కొట్టుకొని పొడుచుకొని చచ్చిపోయారంట. గడిగా చెప్దాం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ పరిచర్య పైన, ఈ సంఘం పైన, నా పైన, నీ పైన, లైవ్ చూస్తున్నా నీ పైన, ఏ దుష్టుడైతే, ఏ చీకటి కార్యాలైతే, ఏ మాంత్రికాలైతే నీ పైన వాడు పోరాడుతున్నాడో, వారు ఎంతమంది అయితే గుంపులు కలిగి ఉన్నారో వారందరూ కొట్టుకొని వాళ్ళు చేసుకొని చావబోతున్నారు యేసు నామములో. ఆమేన్. ఆ వార్త నేను విందును గాక. ఆమేన్. నువ్వు కూడా వింటావు యేసు నామములో.
ఆమేన్. నేను వింటా ఖచ్చితంగా, దగ్గరలో ఉన్నది అది. ఆమేన్. వింటా. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. మనం మోకరించాము ఇక్కడ, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. కొట్టుకొని వస్తారు, అంతే ఇస్తున్నాము. ఆమేన్. మీరు చూడండి, ఆ మాంత్రికాలు చేసేవాళ్ళు వాళ్ళు చేసుకొని సావకపోతే దేవుణ్ణి అడగండి. స్తోత్రం కలుగును కాక. ఆమేన్. నేనే పెద్దవాడిని కాదు, నన్ను అడగండి అన్ని ఆయనకే. దేవుడికి స్తోత్రం. వాడు చావబోతున్నాడు, దుష్టుడు తీసివేయబడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అయిపోయింది. దేవునితో పెట్టుకున్నవాడు ఎవడు కూడా జీవం కలిగి ఉండడు. మాట్లాడదామవుతాయి. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, 3 days ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే వాళ్ళు కొట్టుకు తెచ్చారంట. ఈరోజు మాంత్రికాలు కూడా వాళ్ళు అరే నువ్వు వాళ్ళకి ఎందుకు చేసినారు, నువ్వు వీళ్ళకి ఎందుకు చేసినారు, నువ్వు మా అమ్మకి ఎందుకు చేసినారు, నువ్వు మా డాడీకి నువ్వు నీ భార్యకి నేను చేస్తా, నీ తండ్రికి నేను క్రియలు, చిల్లంగి క్రియలు. అప్పుడు వాళ్ళు కొట్టుకొని, అప్పుడు మనము భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతును నీ నామమును, ఎంత ప్రేమ ఎంతో కరుణ ఎంత జాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. అది జరగబోతున్నది. ఇది జరుగునని కార్యములు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్. కైలులు గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు. ఆమేన్. ఇది జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ పైన దాడి చేస్తున్న ఆ దుష్టుడు తొలగించబడబోతున్నాడు. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోబోతున్నారు. వాళ్ళే కొట్టుకొని చచ్చిపోబోతున్నారు. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్. దేవుడు బాబేలు గోపురమును మనుషులు కట్టుట చూడవచ్చెను. వారి యొక్క భాషలు తారుమారు చేసినట్లుగా ఈ దుష్టుని యొక్క కార్యాలు ఒకరికి అర్థం కాకుండా వారికి రివర్స్ అయ్యేటట్టుగా దేవుడు మాటుగండ్రను పెట్టి ఆ పని ఈ రాత్రి చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయాల్సిన పని మనస్సు నిలుపుకో. ప్రభు సన్నిధిలో ఏం నిలుపుకో? మనస్సు. నీ ఆశీర్వాదాన్ని బ్లాక్ చేశాడేమో కదా, నీ దీవెన బ్లాక్ చేశాడేమో దుష్టుడు. నీకు వస్తున్న ప్రతిదీ బ్లాక్ చేశాడేమో, ఫైనాన్షియల్గా నేను బ్లాక్ చేశాడేమో. అవన్నీ తొలగించబడబోతున్నాయి. దేవుడు మాటుగండ్రను పెట్టి తొలగించబోతున్నాడు.